అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం బృందం దుబాయ్ బయలుదేరి వెళ్తుంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా 3 రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కొండలరావు అందిస్తారు. కొండలరావు, నేటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి 3 రోజుల పాటు యుఏఈలో పర్యటించనున్నారు. విశాఖ రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు లో ఏదైతే దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఆహ్వానించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునిగేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం ఇప్పుడు యుఏఈకి వెళ్లనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రుల బృందం యుఏఈలో 3 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏదైతే సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం దుబాయ్ లో రోడ్ షోతో పాటు అలాగే దుబాయ్ లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ పర్యటనలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ సహా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, కంపెనీలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తుంది. 22వ తేదీ ఏదైతే ఈ రోజు 10 గంటలకు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ కి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 గంటలకి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. దుబాయ్ చేరుకున్న నుంచి తొలి రోజు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీలు కూడా ముఖ్యమంత్రి నిర్వహించున్నారు. సీఎం 3 రోజులు ఏదైతే వీలైనంత మంది పారిశ్రామికవేత్తలను కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతుందో విశాఖలో జరుపుతున్న సిఐఏ సదస్సుకి అందరినీ ఆహ్వానించే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం యుఏఈలో పర్యటించింది. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలు 14 వన్ టౌన్ రౌండ్స్ టేబుల్ సమావేశాలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. దాదాపు 25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 3 రోజుల పాటు దాదాపు 25 సమావేశాల్లో కూడా పాల్గొని కొన్ని రోడ్ షోలో కూడా పాల్గొంటున్నారు. ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. శోభా గ్రూపు, ఫరాద్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూపు, లూదా గ్రూపు, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమావేశమవుతారు. వీరితో పాటు 1-to-1 సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఏదైతే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఈ 1-to-1 సమావేశాలు కూడా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాష్ట్రానికి మీరందరూ కూడా పెట్టుబడులు పెట్టే విధంగా రావాలంటూ కూడా ముఖ్యమంత్రి వీళ్ళందరితో కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వీరు ఏదైతే జరిపే భేటీలో ఉన్నారో దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ సంబంధించి ఐటీ పార్కులు, లాజిస్టిక్, వేర్ హౌస్ సదుపాయాలు, పోర్ట్లు, ఫిష్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. తొలి రోజు పలు ప్రాంతాల్లో సందర్శించనుంది. ఇదైతే మ్యూజియం సందర్శనలో భాగంగా జర్నీ టు 2071 థీమ్ తో ఉండే స్పైస్ ట్రావెల్స్ ఎక్స్ సిరీస్ సెంటర్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సందర్శించాలి. అలాగే మ్యూజియంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే అంశం పైన కూడా ముఖ్యమంత్రి అధ్యయనం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక రాత్రికి సిఐఏ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి రోడ్ షో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతినిధులు ఇక్కడి నుంచి వెళ్లిన ప్రతినిధులు వీళ్ళందరూ కూడా రోడ్ షో నిర్వహించి ఈ రోడ్ షో లో కూడా పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని వీళ్ళందరినీ కూడా కోరే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా మీటింగ్ లో కూడా చెప్పనున్నాడు. ఈ నెల 14, 15 వచ్చే నెల 14, 15 తేదీల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సుకి
ప్రతి ఒక్కరు కూడా రావాలంటూ కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రియల్ సెక్రటరీ యువరాజు, ఏపీ ఐడిబి సిఇఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్ఫోవేషన్ హబ్ సిఇఓ దాత్రి రెడ్డి దుబాయ్ పర్యటనలో కూడా మంత్రుల బృందం కూడా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. జూబ్లీ